మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంది, మార్కెటింగ్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ ఉంది పీబీఏలో. ఈ మార్కెటింగ్ తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఒక కారు, ఒక మొబైల్ ఆటో దాంట్లో ఇండస్ట్రీ తీసుకెళ్ళి చెప్తుంటే వాళ్ళు ఒక ప్రమోషన్స్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ దాని రేట్లు ఎట్లా పెడతా ఉన్నారు, ఏ రకంగా చేస్తూ ఉన్నారు అనేది డైరెక్ట్గా తెలుసుకోవాలి కదా. దాన్ని యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తున్నారు అంతా తెలుసుకున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎలాగ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు తెలుస్తుందిగా. అలాగనే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫినాన్స్ సబ్జెక్టు. అక్కడే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తే అక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, శాలరీస్ ఏంటి, ఇవన్నీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, మిగిలింది ఎంత, అదే కదా ఫినాన్స్ అంటే. అదే సబ్జెక్ట్ ఇక్కడ క్లాస్ చెప్తే అసలు అర్థమే కాదు ఫినాన్స్. లైక్ మ్యాథమెటిక్స్, అది బాబురే నాకు వద్దు ఈ ఫైనాన్స్ సబ్జెక్ట్ వద్దు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటారు. ఓహో డిపార్ట్మెంట్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తాం. ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనం ఎక్కడ జరుగుతుంది, ఇతర దేశాలకు ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ మనం ఇంపోర్ట్ ఏం చేసుకుంటున్నాం, ఎలా జరుగుతుంది, దానివల్ల ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకున్నాం కదా. లాజిస్టిక్స్, అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి, కార్గో ఫ్లైట్ ద్వారా ఇతర దేశాలకు ఎలా పోతుంది, షిప్ ద్వారా ఎలా పోతూ ఉంది, బై రోడ్ ఎలా పోతుంది, బై గుడ్స్ పెద్ద పెద్ద కంటైనర్స్ ద్వారా ఎలా పోతూ ఉంది, దాన్ని ఎలా జరుగుతూ ఉంది బిజినెస్. ఇంత లైవ్ ఎక్స్పోజర్ ఇస్తూ ఉన్నప్పుడు బయటకు పోతే నాకు జాబ్ రాదు, నేను బ్రతకలేను అనేది ఉంటుంది, ఇంకా ఉండదు. అలాగా ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెక్స్టైల్స్లో ఈ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ ఎలా జరుగుతుంది, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతాయి. థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఫార్మాస్యూటికల్ ఏ ఇండస్ట్రీ పైన కూడా ఈ డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా. అంటే చాలామంది తెలియదు, ఈ బీబీఏ చేస్తే, ఎంబీఏ చేస్తే ఏ కంపెనీలో కూడా ఈ డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయన్న సంగతి చాలామంది తెలియదు. ఓకే